టోటల్ ప్రాబబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ ప్రాబబిలిటీ P of A ఈక్వల్ P of A by B మల్టిప్లైడ్ విత్ P of B. ఇది ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ ప్రాబబిలిటీ జనరల్గా సింగిల్ ఎక్స్పెరిమెంట్ అయితే డైరెక్ట్గా మనం ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్లో 2 రెడ్ బాల్స్ ఉన్నాయి, 2 రెడ్ బాల్స్ అండ్ 3 వైట్ బాల్స్ ఉన్నాయి అనుకోండి, 3 వైట్ బాల్స్. సో ఇప్పుడు ప్రాబబిలిటీ టు గెట్ వైట్ బాల్ అనుకోండి, ప్రాబబిలిటీ టు గెట్ వైట్ ఈజ్ ఈక్వల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 వైట్స్ అవుట్ ఆఫ్ 3 + 2 5. ఇది ఇలా చేస్తాం. ఇలా కాకుండా ఇఫ్ నంబర్ ఆఫ్ బాక్సెస్ ఆర్ దేర్, ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలి? టోటల్ ప్రాబబిలిటీ యూజ్ చేయాలి. ఇక్కడ నేను చూస్తాను. సో ఒక శాంపుల్ స్పేస్ ఎస్లో సో ఒకే శాంపుల్ స్పేస్ ఎస్లో 2 బాక్సెస్ ఉన్నాయి. బాక్స్ 1 కంటైన్స్ 2 వైట్ పెన్స్ ఉన్నాయి అండ్ 3 రెడ్ పెన్స్ ఉన్నాయి, 3 రెడ్ పెన్స్. అలాగే బాక్స్ 2లో 3 వైట్ పెన్స్ ఉన్నాయి, 3 వైట్ పెన్స్ అండ్ 4 రెడ్ పెన్స్ ఉన్నాయి, 4 రెడ్ పెన్స్ in the same sample space. If you select randomly one pen, if you select randomly one pen, what is the probability to get a red pen? That is the condition. In a same sample space, probability to get red pen in it out of 2 boxes. సో మనం ఇప్పుడు ఒక పెన్ని సెలెక్ట్ చేస్తే ఇందులో నుంచి బాక్స్ 1 నుంచి అయినా రావచ్చు, బాక్స్ 2 నుంచి అయినా రావచ్చు. సో ఈ కేసులో టోటల్ ప్రాబబిలిటీ థియరం యూజ్ చేస్తాం. టోటల్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ P of A ఈజ్ ఈక్వల్ టోటల్ ప్రాబబిలిటీ ఈక్వల్ బాక్స్ 1 ప్రాబబిలిటీ ప్లస్ బాక్స్ 2 ప్రాబబిలిటీ, బాక్స్ 1 ప్రాబబిలిటీ ప్లస్ బాక్స్ 2 ప్రాబబిలిటీ. ఇలా చేయాలి. దట్ ఈస్ ద టోటల్ ప్రాబబిలిటీ. అయితే బాక్స్ 1లో రెడ్ రావడానికి ఎంత ఉంది ఛాన్స్? బాక్స్ 1లో ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ ఈజ్ ఈక్వల్ ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ ఇఫ్ బాక్స్ 1 ఈజ్ సెలెక్టెడ్ మల్టిప్లైడ్ విత్ probability of box 1 selection probability plus box 2లో రెడ్ రావడానికి ఎంత? probability to get red if box 2 is selected. that is the condition. if box 2 నుంచి వస్తే multiplied with box 2 selection probability. this is the total probability. I will explain proof. ఇక్కడ చూడండి. సో ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1 ఎంత? 3 రెడ్స్ అవుట్ ఆఫ్ 3 + 2 5 మల్టిప్లైడ్ విత్ బాక్స్ 1 ప్రాబబిలిటీ ఎంత? దెర్ ఆర్ 2 బాక్సెస్ ఆర్ దేర్, 2 బాక్స్లే ఉన్నాయి. సో మీన్స్ బాక్స్ 1 ఉంది, బాక్స్ 2 ఉంది. కాబట్టి అవుట్కమ్స్ ఎన్ని? టోటల్ అవుట్కమ్స్ ఆర్ 2. అవుట్ ఆఫ్ 2 బాక్స్ 1 రావడానికి ఎంత? ఫేవరబుల్ అవుట్కమ్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ 2. అలాగే బాక్స్ 2 సెలెక్షన్ ప్రాబబిలిటీ కూడా ఓన్లీ 1, ఒక ఛాన్సే ఉంది అవుట్ ఆఫ్ 2. So therefore multiplied with 1/2 plus ఇక్కడ కూడా probability to get red ball from box 2. So this is the box 2 and this is the box 1. So box 1 probability plus box 2 probability. So box 2లో రెడ్ రావడానికి ఎన్ని ఛాన్స్ ఉన్నాయి? ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 ఉన్నాయి, 4 రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి 4 రెడ్ పెన్స్ ఉన్నాయి కాబట్టి 4 out of 4 + 3 total 7 multiplied with బాక్స్ 2 సెలెక్షన్ ప్రాబబిలిటీ 1/2. ఇలాగా టోటల్ ప్రాబబిలిటీని యూజ్ చేస్తాం. ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ ఇఫ్ 2 బాక్సెస్ ఆర్ దేర్, ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ పెన్ ఈజ్ ఈక్వల్ బాక్స్ 1 ప్రాబబిలిటీ ప్లస్ బాక్స్ 2 ప్రాబబిలిటీ. దిస్ ఈజ్ ద టోటల్ ప్రాబబిలిటీ. ఇలాగా క్యాల్కులేట్ చేస్తాం. అఫ్ కోర్స్ వీ నీడ్ టు సింప్లిఫై. 3/10 ప్లస్ 4/14. సో దీన్ని సింప్లిఫై చేస్తాం. కమింగ్ టు ది ప్రూఫ్ వచ్చేవరకు
ప్రూఫ్ వచ్చేవరకు ఇలా చేస్తారు. సో ఒక శాంపుల్ స్పేస్లో ఇక్కడ చూడండి, శాంపుల్ స్పేస్లో B1 అనే ఎలిమెంట్ ఉంది, B2 అనే ఎలిమెంట్ ఉంది, ఈవెంట్ ఉంది, B3 ఇలా n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ దేర్ అప్ టు bn అనే ఈవెంట్ ఉంది. సో n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆల్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే B1 ఇన్ ద సేమ్ శాంపుల్ స్పేస్ ఎస్, అంటే B1 యూనియన్ B2 యూనియన్ B3 యూనియన్ అప్ టు bn కలిపితే శాంపుల్ స్పేస్ ఎస్. సో ఎస్ని ఏమని రాస్తారంటే ఇక్కడ యూనియన్ ఆఫ్ n ఈక్వల్ 1 to n అవుట్ ఆఫ్ bn ఇలా రాసుకుంటారు. అయితే ఇక్కడ చూడండి, ఒక ఈవెంట్ దీంట్లోనే ఒక ఈవెంట్, ఇంకొక ఈవెంట్ ఉంది ఏ అనే ఈవెంట్ ఉంటే దాని ప్రాబబిలిటీ ఎంత. సో దాన్నే టోటల్ ప్రాబబిలిటీ అంటారు. అయితే ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ ఈక్వల్ ఏ ఇంటర్సెక్షన్ ఎస్. కన్సిడర్ ఏ ఈక్వల్ ఏ ఇంటర్సెక్షన్ ఎస్. ఎందుకంటే ఏలో ఏమున్నాయి, ఆల్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కాబట్టి. సో ఏలో ఏమున్నాయో ఎస్లో కూడా అవే ఉంటాయి. ఏలో 1 2 3 ఉంది, n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 1 to 100 ఉన్నాయి అనుకోండి ఎస్లో. ఏలో 1 2 3 ఉంటే సో వాట్ ఈస్ ద కామన్ 1 2 3 ఓన్లీ అంటే ఏ. సో ఇలా రాస్తాం. దీనికి బోత్ సైడ్ ప్రాబబిలిటీ తీసుకుంటే P of A is equal P of A intersection S, P of A intersection S ఇలా చేస్తాం. బట్ S ఈజ్ ఈక్వల్ టు ఏంటి, యూనియన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to n P of A intersection S means what, union of n equal to 1 to n bn. సో యూనియన్ ఆఫ్ n ఈక్వల్ టు n ఏమని రాస్తారు, సిగ్మా I equal to 1 to n, not n equal to 1 to n, sigma I equal 1 to n P of A intersection B according to conditional ఏంటి, P of A by bn multiplied with P of bn. This is the total probability P of A. To get red ball equal P of A by bn into P of bn. ఇక్కడ సిగ్మా ఏమొస్తుందంటే 2 బాక్సెస్ ఉంటే బాక్స్ 1 ప్రాబబిలిటీ ప్లస్ మనం ఇంతకు ముందే చేసాం బాక్స్ 2 ప్రాబబిలిటీ. ఒకవేళ 3 బాక్సెస్ ఉంటే బాక్స్ 1 ప్రాబబిలిటీ ప్లస్ బాక్స్ 2 ప్రాబబిలిటీ ప్లస్ బాక్స్ 3 ప్రాబబిలిటీ ఇలాగా. సో ఇలాగా మనకి టోటల్ ప్రాబబిలిటీ ప్రూవ్ చేస్తారు. ఒక 2 ఆర్ మోర్ దాన్ 2 బాక్సెస్ ఉంటే మనం టోటల్ ప్రాబబిలిటీకి వెళ్ళి దాన్ని ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ అదే చేసాం చూడండి, P of R by to get red from box 1 into box 1 probability plus P of R by B2 బాక్స్ 2 సెలెక్ట్ చేసినప్పుడు రెడ్ పెన్ ప్రాబబిలిటీ ఇంటూ బాక్స్ 2 ప్రాబబిలిటీ ఇలా చేస్తాం. థ్యాంక్ యూ.